నమస్తే, నా పేరు రాధా. వెల్కమ్ టు DY న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ నాయకులను తెల్లవారుజామున 5 గంటల నుంచే ముందస్తుగా అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు విమర్శించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఎలాంటి కారణం చెప్పకుండా ఉదయం నుంచే పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. అనంతరం సీఎం నివాసం ముట్టడి చేసే అవకాశం ఉందని భావించి ముందస్తు అరెస్టులు చేసినట్లు పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అరెస్టులు కొత్త కాదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో అరెస్టులు, లాఠీచార్జీల కేసులు, తోటాలను ఎదుర్కొంటూ ప్రజల కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. లాఠీలు, తోటాలు, అరెస్టులకు తమ పార్టీ నాయకులు భయపడరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై దృష్టి సారించడం సరికాదని విమర్శించారు. అరెస్టులతో బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురి చేయలేరని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు ప్రజల పక్షాన పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కో కన్వీనర్ గడ్డమీది కృష్ణగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బట్టి ఉదయ్ కుమార్, దీపక్ కుమార్, జుబేర్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ మాయా మల్లేశం, నాయకులు ప్రభురెడ్డి, ఇందాద్ సాయి తదితరులు ఉన్నారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ మెదక్ పట్టణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అనేది దుర్మార్గమైన చర్య. మరి ఆ అరెస్టుల వెనుక ఆంతర్యం ఏందో చెప్పకుండానే అందరినీ తీసుకొచ్చి ఆ పోలీస్ స్టేషన్లో పెట్టింది. అరెస్టులు, లాఠీలు, తూటాలు ఈ బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. ఉద్యమాలతో వచ్చినటువంటి పార్టీ. అనేక ఉద్యమాలు చేసి, అనేక కేసులు చేసి, అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళ అరెస్టులతోని, వీళ్ళ నిర్బంధాలతోని మా ఉద్యమాలను ఆపలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్రమ అరెస్టులతోని, ప్రజా వ్యతిరేక విధానాల మీద మా పోరాటాలను ఆపలేదు. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు చేసినా ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రజా వ్యతిరేక పాలన మీద మా పోరాటాలు కొనసాగుతాయి. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మెదక్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సీఎం ఇంటి ముట్టడి చేస్తారన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టి అందుకే అరెస్ట్ చేసినామని అంటారు. అంటే ప్రభుత్వం భయంతో ఈ పాలన కొనసాగిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ భయాన్ని, ఈ నిర్బంధాలను, అరెస్టులను మానుకొని ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, 140 వాగ్దానాలను కావచ్చు, అవి నెరవేర్చే దిశలో ప్రభుత్వం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ హెచ్చరిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.